హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఏదైతే మనకి టాపిక్ ఉందో ఎక్కువగా మనకు అడుగుతూనే ఉన్నాడండి. సో మనకు ప్రజెంట్ ఉండేటటువంటి ఎగ్జామ్స్ అనేవి తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి సో మనం ఇప్పుడు ఏమి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం సార్ అంటే క్వశ్చన్స్ అనేవి కాకుండా సో ఎక్కువగా ఏ మోడల్స్ పైన మనం ఫోకస్ అనేది చేయాలి. అసలు ఇచ్చినటువంటి ఒక మెటీరియల్ ఉంది, ప్రతి దాన్ని ఇప్పుడు మనం చేసుకుంటే మనకు టైం సరిపోదండి. సో వాడు ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఏ మోడల్స్ని మనం కవర్ చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో సో ప్రతి దాన్ని కూడా ప్రతి టాపిక్ నుంచి మనం సో ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే మోడల్స్ ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆల్రెడీ 2 వీడియోలు అయితే మనం రిలీజ్ చేసాం. ఒకసారి వీడియోలు చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో ప్రతి వీడియో మీరు చూసినట్లయితే ఏ మోడల్ మనం ఇంకా నేర్చుకోవాలి. ఒకవేళ నేను ఆ మోడల్ చూడకపోతే ఒక్కసారి ఇప్పుడే ఆ మోడల్ చూసినట్లయితే మీకు రేపు రాబోయే 3rd నుంచి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే రైట్. సో మరి ఇక్కడ చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి వస్తువులు అమ్మకపు సంఖ్య ఆధారిత లాభాలు, కొన్ని వస్తువులు అమ్మినప్పుడు వచ్చే లాభము లేదా నష్టము, నిర్దిష్ట వస్తువుల యొక్క కొన్న ధర లేదా అమ్మిన వేలకు సమానమైనప్పుడు అనే క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడండి. అంటే 2 వస్తువులు నేను 5 వస్తువులు కొన్నాను, 6 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన లాభాన్ని పొందాను అని అడుగుతూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏం అడుగుతా సార్ అంటే వరుస లాభాలకు సంబంధించి ఒకరికి లాభము లేదా ఇంకొకరికి నష్టము అనే వస్తువుల అమ్మకం. ఒక 2 వస్తువులు నేను కొన్నాను, ఒకటి 10% లాభానికి ఇంకొకటి 20% నష్టానికి అమ్మినప్పుడు ఓవరాల్గా నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సో ఇంకా ఏమి అడుగుతాడు సార్ అంటే నిజమైన లాభ శాతం, అమ్మకపు ధర పైన లాభాన్ని లెక్కించినప్పుడు అసలైన లాభ శాతం కనుగొనుట. నిజమైన లాభ శాతం అంటే ఏంటి సార్ అంటే ఒక వస్తువు పైన 10% నష్టానికి అమ్మాడు, సో ఇంకొక వస్తువు పైన 10% లాభానికి అమ్మాడు, మరలా ఇంకొక వస్తువు పైన 10% నష్టానికి అమ్మాడు. ఇలా అమ్మటం వల్ల చివరిగా తనకు లాభం వస్తుందా లేదా నష్టం వస్తుందా, నష్టం వస్తే ఎంత శాతం నష్టం వస్తుంది, లాభం వస్తే ఎంత శాతం లాభం వస్తుంది అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఎక్కువగా ఎన్ని మోడల్స్ ఇస్తారంటే మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి మోడల్స్ అయితే ముఖ్యంగా 3. ఆ 3ని కంపేర్ చేసి కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా ఏ విధంగా అడుగుతాడు సో దాన్ని కూడా ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే ప్రతి మోడల్ అనేది ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా మనకు అడుగుతూ ఉన్నాడు అనేసి మీకు తెలుస్తుందండి. ఓకే రైట్. సో మరి ఒకసారి చూద్దాం. సో రైట్ చూడండి, ఇక్కడ ఒక పుస్తకాల అర యొక్క ప్రకటన వేల 415 రూపాయలు. ఇది కొన్న వేల కంటే 33% ఎక్కువ, లాభ శాతం 13%, అయితే తగ్గింపు శాతం ఎంత? ఇదేంటి సార్ అంటే ఈ పర్సంటేజ్ అనేది ఒరిజినల్గా మనం ఫైండ్ చేయాలండి. కానీ వాడేం చేస్తూ ఉన్నాడు సో 2వ పర్సంటేజ్ అనేది మనకు అడుగుతూ ఉన్నాడు. ఓకేనా. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఏంటి సార్ అంటే సో మనకి ఏవైనా సరే 2% ఇచ్చినప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటి సార్ అంటే సార్ a + b + ab/100. సో దీన్ని గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా రైట్, సింపుల్ అండి. ఇప్పుడు ఏమన్నాడు, ఇది ఒక కొన్న వేల కంటే 33% ఎక్కువ అంట. సో ఎక్కువ అన్నాడంటే పాజిటివ్ అని అర్థం. ఓకేనా. సో చాలామంది నాకు ఇక్కడ ప్రకటన వేల ఇచ్చాడు కదా సార్, దీనిని యూజ్ చేయండి, నాకు అసలు దీంతో పనే ఉండదండి. వాడు ఇచ్చింది ఏంటి, కొన్న వేల పర్సంటేజ్ ఇచ్చాడు, అమ్మిన వేల పర్సంటేజ్ ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు. చివరిగా కూడా మనకు పర్సంటేజ్ అడిగినప్పుడు ఆ వాల్యూతో మనకు అవసరం లేదు అక్కడ. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ 33% ఇంక్రీజ్ చేశాడంటే పాజిటివ్ వాల్యూ అండి. తర్వాత ఏం చేశాడంటే లాభ శాతం 13 వచ్చిందంట, అయితే తగ్గింపు శాతం అంటే ఇంకొకటి తగ్గింపు ఇచ్చాడు కాబట్టి దాన్ని x అనుకుందాం, -x × 33/100 ఈక్వల్స్ టు ఎంత శాతం లాభం వచ్చింది సార్ 13%. ఇదే ఫార్ములా యూజ్ చేసాం. ఇక్కడ ఏ అనేది 33%, బి అనేది x%, అది తెలియదు కాబట్టి తగ్గింపు అన్నాడు కాబట్టి నెగిటివ్ కాబట్టి నెగిటివ్. ఓకే రైట్.
సార్ ఇది ఏమవుతుంది సార్ అంటే 33 అటువైపు తీసుకెళ్ళిపోదాం 100x అండ్ ఇది ఒక 33x 100x అండ్ 33x ఓవరాల్గా మనకు 133x ఈక్వల్స్ టు ఇది పాజిటివ్ కాబట్టి ఇదంతా పాజిటివ్, అటువైపు వెళ్తే -x మైనస్ 133x నెగిటివ్ వస్తుంది. ఇది అటువైపు పోతే పాజిటివ్ అయిపోతుంది కాబట్టి పాజిటివ్ రాసేసాం ఇక్కడ. సో బై 100 ఇది అటువైపు పోతే ఏమవుతుంది సార్ అంటే 20. ఓకేనా, రైట్. సార్ 133x ఈక్వల్స్ టు ఎంత సార్ అంటే 2000. మరి x ఏమవుతుంది సార్ అంటే 2000ని బై 133 అండి. సో దీనిని మనకు బాగా తెలిసినటువంటి విధానంగా మార్చుకుంటే సో 1 టైమ్ 133 అండి. సో 670 5 టైమ్స్ కట్ అవుతుంది కదా. సో 5 టైమ్స్ పోతుంది అంటే నా ఆన్సర్ ఏముండాలి సార్ 15తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 15తో ఉంది ఇక్కడ 15 లేదు, 16 ఉంది, 17 ఉంది. మరి 15తో క్యాన్సిలేషన్ అయ్యే ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తారు సార్ అంటే ఇలా క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఇంకొక పాయింట్ పెట్టి ఒక 0 పెట్టి ఎక్సెట్రా వర్క్ చేస్తూ ఉంటాం. సో టైం వేస్ట్ వర్క్ అవుతుందండి, అది టైం వేస్ట్ వర్క్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ త్రూ అనేది ఆలోచిస్తే ఆన్సర్స్ అనేవి సెకండ్లో వస్తాయండి. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం సార్ ఒకసారి. 8 ఫోన్లను విక్రయించిన తర్వాత ఒక దుకాణదారుడు 8 ఫోన్ల అమ్మకపు ధరకు సమానమైన నష్టాన్ని చవిచూశాడంట. అయితే అతని యొక్క నష్ట శాతం ఎంత? ఇలా 2 క్వశ్చన్లు అడుగుతాడు ఇక్కడ. 88 ఫోన్లు విక్రయించిన తర్వాత దుకాణదారుడు 8 ఫోన్ల అమ్మకపు ధరకు సమానమైన నష్టం వచ్చింది. అదే క్వశ్చన్ ఇక్కడ లాభం అంటాడు. లాభము అన్నాడంటే దానిలో నుంచి తీసేసేయండి సార్. నష్టము అన్నాడంటే అక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్ని కలపండి సార్, అంతే. సో ఇక్కడ నష్టము అన్నాడు కాబట్టి ఇచ్చినటువంటి ఎన్నైతే ఫోన్లు విక్రయించాడో దానికి ఎన్నైతే నష్ట ఫోన్లు వచ్చాయో దాన్ని కలిపేసేయండి, మొత్తం ఫోన్లు వస్తాయండి. అదే ఒకవేళ లాభము అన్నాడు అనుకోండి సో దానికి ఏం చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి ఎంతైతే లాభం వచ్చిందో దానిలో నుంచి తీసేసేయాలి సార్. ఓకేనా. సో రిమైనింగ్ అంతా కామన్. నీకు లాభము లేదా నష్టము కావాలనుకుంటే ప్రాఫిట్ లేదా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. అవునా, రైట్. మరి అదే ఇక్కడ రాసాం. ఎన్ని ఫోన్లు నష్టం వచ్చాయి సార్? 8 ఫోన్లు. మొత్తం ఫోన్లు ఎన్ని? 96 ఇంటూ 100%. 8 1 8 12. 100/12 అంటే ఏంటి సార్ మరి ఆన్సర్? సో 100/12 అంటే సో 81/3 అనేది మన ఆన్సర్ అవుతుంది. 81/3. ఓకేనా. లేదు అనుకుంటే ఏం చేయి 12 8 96 అంటే నా ఆన్సర్ 80తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఇక్కడ 6తో ఉంది, 10తో ఉంది, 8తో ఉంది, 12తో ఉంది. మరి 8తో ఉండే ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వన్ మోర్ చూద్దాం ఇంకా ఏ విధంగా మనకు అడుగుతూ ఉన్నాడు. ఒక విక్రేత తన కస్టమర్లకు తన బ్యూటీ ప్రొడక్టులపై 24% తగ్గింపిస్తుందంట. మరియు ఇప్పటికీ 22% లాభాన్ని పొందుతుంది. అయితే 854 రూపాయల ప్రకటన వేళ బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్న వేళ ఎంత? ఇక్కడ వాల్యూతో మనకు అవసరం, ఎందుకంటే ఆప్షన్లు కూడా వాల్యూతో ఉన్నాయి కాబట్టి. సో మనకు ఇక్కడ కూడా పర్సంటేజ్లు ఇస్తే మనకి ఇచ్చేటటువంటి ఫార్ములా బేస్డ్ చేసేవాళ్ళం, A+B+AB/100 అనేది చేసేవాళ్ళం. కానీ ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చాడు కానీ ఆన్సర్లు అనేవి వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి దాంతో పనులు. ఇక్కడ ఏంటి సార్ అంటే ఎంపీ అండ్ సిపి పైన ఆధారపడి ఉంటుంది. సో 24% డిస్కౌంట్ ఇచ్చాడంటే తీసేయండి సార్ దీంట్లో నుంచి. లాభం రావాలి అన్నాడు కాబట్టి అంటే నీ యొక్క మార్పిడి ప్రైస్ పెంచాలి కాబట్టి ఎంత పెంచాలి సార్ అంటే 122. 100కి ఇది యాడ్ చేయడమే సార్, కలిపితే ప్రాఫిట్ వస్తుంది. డిస్కౌంట్ అంటే తీసేసేయాలి, 100లో నుంచి తీయాలి, 100 కలపాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి వాల్యూ ఏముంది దాని మీద చూడాలి. 854 ప్రకటన వేళ అంటే ఇదే కదా మరి. అంటే 122 పార్ట్ల వాల్యూ 854 అండి. మరి వాడేం కావాలా? కొన్న వేల ఎంత అంటే 76 ఎంత అవుతుంది? సో 76/122 ఇంటూ
854 అండి. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమైనా చేయాలంటే వద్దు, ఫస్ట్ డిజిట్ చూద్దాం. 6 4 ఎంత సార్ 24, ఫస్ట్ డిజిట్ 4. ఇచ్చినటువంటి ఈ డిజిట్తో ఒకసారి చూద్దాం. 6 × 2 ఎంత సార్ 12 వచ్చిందండి. యూనిట్స్ ప్లేస్ ఏం రావాలి, నాకు 4 రావాలి, కాబట్టి ఆప్షన్ 1 కాదు. 6 × 2 ఏం సార్ అంటే 2 వచ్చింది, యూనిట్స్ ప్లేస్ 4 రావాలి, ఆన్సర్ కాదు. సార్ 2 × 2 ఎంత సార్ అంటే 4 వచ్చింది, నా ఆన్సర్ కూడా 4 రావాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ 3 2 ఎంత సార్ అంటే 6 వచ్చింది, నాకు ఆన్సర్ 4 కావాలంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుందో తెలియదు, కాబట్టి యూనిట్స్ ప్లేస్ మెథడ్లో మీరు ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చు. యూనిట్స్ ప్లేస్ ఏంటి మరి, 6 4 24 అంటే 4 వచ్చింది, మరి ఏ నెంబర్తో మనం ప్రొడక్ట్ చేస్తే 4 వస్తుంది. సో 2 రావాలి, లేదా ఇంకేమొస్తుంది సార్, 2 2 4, ఇంకేమైనా 2తో వస్తుందా, ఇంకేమీ లేదు ఇక్కడ. సో 2కు 2 రావాలి, అంటే యూనిట్స్ ప్లేస్ అనేది 2 రావాలి, కాబట్టి 1 ఉంది ఇక్కడ. క్లియర్ సార్. నెక్స్ట్ వన్ అండి. మను ఒక మైక్రోవేవ్ను 12,000 రూపాయలకు కొనుగోలు చేసి అనుజ్కు 12.5% నష్టానికి విక్రయించాడు. అనుజ్ దానిని రాణికి 20% లాభంతో విక్రయించాడు, మరియు రాణి దానిని ప్రియాకు 6/1/3 లాభంతో విక్రయించింది. ప్రియా దానిని ఏ ధరకు కొనుగోలు చేసింది అని అడుగుతాను. సో ఫస్ట్ వాల్యూ ఇచ్చాడండి మనకు. సో ఫస్ట్ వాల్యూ 12,000 రూపాయలు అంట. ఇప్పుడు ఏమన్నాడు, 12.5% నష్టానికి అమ్మాడు. 12.5 అంటే ఎంత సార్, 1/8 రైట్. నష్టం ఎంత వచ్చింది, 1 పార్ట్ నష్టం వచ్చింది. సో నష్టం వచ్చిందంటే ఎంత సార్ మరి రాయాలి, 7/8 ఇంటూ 20% లాభం. 20 అంటే ఎంత సార్, 1/5 రైట్. 1/5 అంటే ఒక పార్ట్ లాభం వచ్చిందంటే 6/5 ఇంటూ, సో 6/2/3 లాభం అన్నాడు. 6/2/3 అంటే ఫ్రాక్షన్ ఎంత సార్, 1/15 అండి. ఓకేనా, లేదు అనుకుంటే రాసేసండి. 6 3 18, 20/3 అండి. సో ఓకేనా, 21 20 15, 0 0 క్యాన్సల్, 1/15. సో 6/2/3% అంటే 1/15. లాభము అన్నాడు కాబట్టి ఒకటి యాడ్ చేయాలి. సో 16/15. ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ కావాలి సార్. ఓకేనా, రైట్. 15 ఎక్కం తీసుకుందాం. 15 1 15, 8 120, 8 1 800, 5 1 5 20. సో ఏమొచ్చింది సార్ ఇక్కడ, 20 × 7 × 6 × 16. సో ప్రొడక్ట్ చేయకుండా యూనిట్స్ ప్లేస్ చూడండి సార్. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ అనేది 0 పక్కన పెడదాం కాసేపు. 2 7 14, 4 6 24, 4 6 24, అంటే 4 తర్వాత 0 ఉండాలి. సో 2 zeros ఉన్నాయి కాబట్టి నా ఆన్సర్ కాదు. 0 తర్వాత 4 ఉంది, 0 తర్వాత 0 ఉంది, 0 తర్వాత 4 ఉంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ 6 ఉందంటే అర్థం ఏంటి సార్ అంటే 2 మరియు 3తో కట్ అవ్వాలి. మరి ఇక్కడ చూద్దాం. సో 3 కట్ అవుతుంది, ఇక్కడ 5 వచ్చిందంటే 3 ఎక్కం కట్ అవ్వట్లేదంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ చూడండి సార్, 3 కట్ అయింది, 4 + 8 1 9 క్యాన్సిల్ అయింది కాబట్టి సో నా ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్యాన్సిలేషన్ ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేస్తే ఇంకొక 30 seconds టైం వేస్ట్ అవుతుంది. సో మనకు యూనిట్స్ ప్లేస్ చూసిన తర్వాత 2 ఎలిమినేట్ అయ్యాయి. ఇప్పుడు ఏం చూడాలి సార్ అంటే డివిజిబుల్ రూల్ యూజ్ చేస్తే అక్కడ ఒకటే ఆప్షన్ అనేది ఉండడం జరిగింది. క్లియర్ సార్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. బీనా శ్యామకు ఒక వస్తువును 19% నష్టంతో 4,860 రూపాయలు విక్రయించింది. ఆ తర్వాత శ్యామ్ అదే వస్తువును బీనాకు 17% లాభంతో విక్రయిస్తే ఎంత ధర వస్తుందో ఆ ధరకు వారికి విక్రయించాడు. అయితే శ్యామ్ లాభం ఎంత? ఓకేనా సార్, సింపుల్. ఏమన్నాడంటే నష్టాంతో అమ్మాడండి. సో ఇంత నష్టానికి అమ్మాడు ఇంతకు. మరి ఒరిజినల్గా దాని వాల్యూ 100, 19% నష్టానికి అమ్మాడంటే 81% అమ్మాడు. 81% వాల్యూ మనకి ఇచ్చాడు సార్ 48,60. మరి ఏమన్నాడు సార్ ఇక్కడ 17% లాభం అంటే ఇప్పుడు 117 అని రాయొచ్చు. ఎంత అన్నాడు కాబట్టి సార్ ఇక్కడ మరి 17% అంటే మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత సార్ ఇక్కడ? సో
ఇది నష్టము, ఇది లాభము. 19 + 17 ఎంత సార్ అంటే సార్ 36% ఎంత? సో మొత్తం అడిగాడు కాబట్టి సో 36/81 ఇంటూ 48 60 సార్. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయొచ్చు లేదా యూనిట్ ప్లేస్ చెక్ చేయండి సార్, నో ప్రాబ్లం. సో ఫస్ట్ డిజిట్ ఏం రావాలి సార్ అంటే 0 రావాలి. సో మరి ఒకసారి చూద్దాం, అన్నింటిలో 0 ఉంది కాబట్టి ప్రతిదీ 0నే అవుతుంది. సో 9 9 81 9 4 36 9 1 9 5 45 సో 9 4 36. సో ఫస్ట్ డిజిట్ అనేది 0 4 4 16 అంటే 0 తర్వాత 6 ఉండాలి సార్. 0 తర్వాత 2 ఉంది ఇక్కడ, 0 తర్వాత 6 0 తర్వాత 6 0 తర్వాత 5 రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్. 4 0 0 4 4 16 4 5 20 21. సో 2160 సార్, 2160. ఓకేనా? సో చూడండి ఒకసారి ఏ విధంగా మనకు మోడల్స్ అడుగుతూ ఉన్నాడు, ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఓకేనా? రైట్. రూపాయికి 2 అరటిపండ్లు చొప్పున కొని అరటిపండ్లు మరియు అదే సంఖ్యలో అరటిపండ్లు రూపాయికి 3 అరటిపండ్లు చొప్పున కొనుగోలు చేసింది. అయితే 40% లాభం పొందడానికి ఆమె డజన్ అరటిపండ్లను ఎలా విక్రయించాలి? రైట్, సింపుల్. సో రూపాయికి ఇక్కడ క్వాంటిటీ అండ్ రూపీస్ తీసుకోండి సార్. సో ఏమన్నాడు సార్ అంటే 2 అరటిపండ్లను 1 రూపాయి చొప్పున అమ్మాడు. తర్వాత 3 అరటిపండ్లను 1 రూపాయికి అమ్మాడు. సో ఇక్కడ క్వాంటిటీ అనేది ఈక్వల్ చేయండి సార్, క్వాంటిటీ ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ 3తో ప్రొడక్ట్ చేయండి, ఇక్కడ 2తో ప్రొడక్ట్ చేయండి, క్వాంటిటీ ఈక్వల్ అయిపోతుంది. 3 2 6 3. సో 2 3 6 2 క్వాంటిటీ మరి ఈక్వలేనా? సో రైట్, 12:5. సో డజన్ అరటి పండ్లు ఎంత సార్ అంటే 5 రూపాయలు. మరి వాడు ఏం కావాలని 40% లాభం రావాలి అన్నాడండి. సో 100% అనేది 5 అయినప్పుడు 140% అనేది ఏమవుతుంది సార్? 140/100 ఇంటూ 5 సార్. సో 0 0 క్యాన్సిల్, 5 1 5 2 2 1 2 7 సార్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, రైట్. సో ఇలా ప్రతి మోడల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. సో మీరు చూసి అదే క్వశ్చన్స్ రిపీట్గా ప్రాక్టీస్ చేయండి. ఒక వస్తువు 15% లాభంతో విక్రయించబడింది, దానిని 90 రూపాయలు ఎక్కువ విక్రయించి ఉంటే లాభ శాతం 25 వచ్చేది. అయితే వస్తువు యొక్క కొన్న వెల ఎంత? రైట్ సార్, చూడండి ఇక్కడ వస్తువు 15% లాభం అంట. అంటే ఇప్పుడు నేను 100 రూపాయలకు కొంటే నేను ఎంతకు అమ్మాను దాన్ని? 115 రూపాయలకు అమ్మాను. అదే వస్తువు ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 150 రూపాయలకు అమ్మాను అనుకుందాం సార్. సో నేను ఎంత కొన్నానో నాకు తెలీదు. సో 100 రూపాయలకు కొనడం వల్ల 115% 150 రూపాయల వస్తువు 15% లాభం వచ్చింది. అంటే ఇది ఎంతో కొంతకు నేను అమ్మాను, ఒక 175 రూపాయలకు అమ్మాను అనుకుందాం, నాకు 15% లాభం వచ్చింది. ఇప్పుడు అదే వస్తువు 90 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముంటే, అంటే ఈసారి 175 రూపాయలకు అమ్మకుండా ఇంకా ఎక్కువ అమ్మాను, ఇంకొక 90 రూపాయలు ఎక్కువ అమ్మాను ఈసారి. అంటే 165 రూపాయలు 265 రూపాయలకు అమ్ముంటే 25% లాభం వచ్చింది. సో 120% వచ్చేది. అయితే నా యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతూ ఉన్నాడని. సో దీనిని ఎలా చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి ఫస్ట్ లాభం ఎంత సార్? 15% ప్రాఫిట్ ఇచ్చాడు. ఇంకొకటి ఇక్కడ లాభమే ఇచ్చాడంటే 25% లాభం ఇచ్చాడు. మరి లాభము అన్నప్పుడు ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం సార్ అంటే మైనస్ అని చెప్పుకున్నాం. ఎందుకు సార్? సో ఫస్ట్ లాభం వచ్చింది, ఒక కొంతకు అమ్మాను, ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ చేసి అమ్మితే ఇంత లాభం వచ్చింది. అంటే ఇంత పర్సంటేజ్కి అమ్మేటప్పుడు కొంత లాభము, ఇంత పర్సంటేజ్కి అమ్మేటప్పుడు కొంత లాభము, ఇంత దాన్ని ఇంతకు అమ్మటం వల్ల ఇంత రూపాయలు అనేది ఎక్కువ వచ్చింది. మరి ఇక్కడ అదే పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది కదా. సో ఆ పర్సంటేజ్ అనేది 90. మరి కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి 100% ఎంత అని అడిగాడండి. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతే సో ఆన్సర్ ఏంటి సార్ అంటే 900 రూపాయలండి.
సో ఓకేనా. సో 100/10 ఇంటూ 90 సార్. సో 0 క్యాన్సిల్ అయిపోతే సో 900 రూపాయలండి, 900 రూపాయలు. ఓకే, వన్ మోర్ చూద్దామండి. సుష్మా 1,20,000 రూపాయల పైన ఒక పాత కారును కొనుగోలు చేసి దాన్ని మరమ్మతుల కోసం 28,500 రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఆమె దాన్ని తన స్నేహితుడు శ్యామ్కు 1,30,000 రూపాయలకు విక్రయించబడింది. ఆమె ఎంత శాతాన్ని లాభమో లేదో నష్టం. సో ఇక్కడ తను కొన్నదండి, ఎంత కొన్నది? 1,20,000 రూపాయలు కొనుక్కున్నది. సో దాన్ని మరమ్మతులు పెట్టిందంట, ఎంత? 28,500 రూపాయలు. అంటే మరి ప్రాఫిట్ అనా? ఎంతకు తను కొన్నటప్పుడు ఈ యొక్క వాల్యూ కూడా మొత్తాన్ని కొన్నది. ఇప్పుడు తను ఎంతకు అమ్మింది మరి సార్ అంటే 1,38,000కి అమ్మిందంట. మరి నష్టమా లాభం? ఇంత కొనింది, సో ఇంతకు అమ్ముతా ఉంది, 1,38,600 రూపాయలకు అమ్ముతా ఉంది. మరి నష్టమే కదా. సో నష్టం అంటే ప్రాఫిట్ అనేది నా ఆన్సర్ కాదు. ఎంత నష్టం వచ్చింది సార్ అంటే సో 9/14500 ఇంటూ 100%. సో 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 9 11 9 1 9 9 6 54 9 5 45 11 ఎక్కంలో 11 1 11 11 5 55. సో 100/15 15 6 90, అంటే 6తో నా ఆన్సర్ స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 6తో స్టార్ట్ అయ్యింది ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఒక పండ్ల విక్రేత వద్ద 3,600 రూపాయలు విలువైన 24 కిలోల యాపిల్స్ ఉన్నాయి. అతను ఒక 12 కిలోల యాపిల్స్ 20% లాభంతో మరియు మిగిలిన వాటిని 10% నష్టంతో విక్రయించాడు. అతను లాభ శాతం ఎంత? రైట్ సార్. సో మొత్తంగా వాడి దగ్గర 24 కేజీలు ఉన్నాయి. ఒకటి 12 అయినప్పుడు మరి ఇంకొకటి కూడా 12 అవుతాయి. మరి ఇది 20% లాభం అంట, ఇది 10% నష్టం. రేషియో ఏమవుతుంది సార్? 1:1. రైట్ సార్. 21 20 మైనస్ 10 1 10. మొత్తం ఆర్టికల్స్ ఎన్ని సార్? 2. సో దట్ ఈక్వల్స్ టు 10/2 అంటే ఎంత సార్? 5% పాజిటివ్ అంటే ప్రాఫిట్ అని అర్థం. మరి వాడు ఏమన్నాడంటే ప్రాఫిట్. సో ఇంత కొన్నాడండి. సో 100% వాల్యూ 36.20 అయినప్పుడు 5% ఎంత? 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్. 5 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 180 టైమ్స్, 180 టైమ్స్. ఓకేనా. ఇలా ఈజీగా చేయొచ్చు సార్, ప్రతి దాన్ని కూడా ఈజీగా చేయొచ్చు. ఒక వ్యక్తి 9 ఒకే రకమైన వస్తువులను మొత్తం 16 రూపాయలు కొనుగోలు చేశాడు. అతను వాటిలో ప్రతి ఒక్కటి 2.8 రూపాయలు విక్రయించాడు. అతని లాభ శాతం ఎంత? సో 16 వస్తువులు 9 రూపాయలు, 9 ఒకే రకమైన వస్తువులు ఎంతకు అమ్మాడంట? 2.8. పాయింట్ పోయింది కాబట్టి 0. ఓకే, పాయింట్కి 0కి క్యాన్సల్. ఇప్పుడు ఒకసారి చూడండి. సో 4 4 16, 4 7 28 సార్. సో ఎల్సిఎం ఎంత సార్? 90. సో 9 10 10 4 40, 10 9 9 7 63. ప్రాఫిట్ అయినా ఎంత? 23 రూపాయలు ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్. 2 2 2 5. సో 5 3 15, 5 2 10 11/2. సో 2 5 5తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 5తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి. 2 5 10, 2 7 14, 37తో 57తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో ఆప్షన్ బి ఆల్సో ఎలిమినేట్. 57 పాయింట్ సంథింగ్ మనకు అవసరం లేదు అక్కడ. ఓకే రైట్. సో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మరలా మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ ఉందండి. సో మనకి ఈ 3rd నుంచి జరిగినటువంటి ఎగ్జామ్స్ కాకుండా మరలా అదే రిపీటెడ్గా చదవండి. సో మరలా మీకు అక్టోబర్లో బిగ్ నోటిఫికేషన్ వస్తుంది ఈసారి. సో కంటిన్యూషన్గా చదవండి. మన యొక్క యాప్లో మీకు ప్రతి ఒక్క కోర్స్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, జేఈ ఏ కోర్సు మీరు తీసుకున్నా సరే సో ప్రతి ఒక్కటి కూడా అయితే ఎన్సీఆర్టీలోనే క్లాసెస్ ఉన్నాయి. విజిట్ చేయండి. ప్లేస్టోర్ నుంచి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో వీడియో చూడండి. సో ముఖ్యంగా మనకు సైన్స్ అండ్ మ్యాథ్స్ చాలా అవసరం. ఒకసారి వీడియో చూడండి. ప్రతి కంటెంట్ మీకు అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే రీతిలో సో బొమ్మలతో అంటే డయాగ్రామ్స్తో సహా వివరించడం జరిగిందండి. ఒకసారి
ప్లే స్టోర్ నుంచి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని విజిట్ చేయండి, కోర్సెస్ చూడండి, నచ్చితే పర్చేజ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.